నమస్కారం. నా పేరు డాక్టర్ పురధవన్. ఈ వీడియోలో మనం ఎవరికెవరికి పక్షవాతం, లకవే వంటి సమస్య ఎక్కువగా కనిపిస్తుందో గురించి మాట్లాడతాం. మీరు 8-9 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తూ, ప్రతిరోజు పక్షవాతం ఉన్న రోగులను కలుస్తూ ఉంటే, మీ ఇంటర్న్‌లు మీకు చాలా విషయాలు నేర్పిస్తారు. పక్షవాతం ఎందుకొస్తుంది? దానికి కారణాలు ఏమిటి? అనే జ్ఞానం మనకు లభిస్తుంది. కానీ వాస్తవంగా ప్రాక్టికల్‌గా మనం చూస్తే అది కొంచెం భిన్నంగా ఉంటుంది. మరి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ విధమైన వ్యక్తుల్లో మనకు పక్షవాతం ఎక్కువగా కనిపిస్తుంది? వారి గురించి ఒక స్పష్టమైన అవగాహన ఉంది. ముందుగా మనం బయట తినే ఆహారం గురించి ప్రారంభిద్దాం. ఎవరైనా బయట ఉంటే వారు ఎక్కువగా బయట ఆహారమే తింటారు. ముఖ్యంగా రెడీ టు ఈట్ ఆహారం, వేయించిన పదార్థాలు ఎక్కువగా తింటారు. ఇలాంటి వ్యక్తుల్లో పక్షవాతం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఎందుకంటే వారి ఆహారంలో ఆకుకూరలు, పచ్చి కూరగాయలు, పసుపు కూరగాయలు ఉండవు. దీనివల్ల వారి కడుపు తరచూ బాగుండదు. కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉంటుంది. డయాబెటిస్ త్వరగా వస్తుంది. అందువల్ల పక్షవాతం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. పైగా బయట తినే ఆహారంలో ఉప్పు కూడా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా వేయించి ఉంటాయి కాబట్టి కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. మొదటి విషయం మనకు ఇక్కడ కనిపించేది ఇదే. రెండవది, కొంతమంది ఉన్నారు. వారు తక్కువ నిద్రపోతుంటారు. ఏ కారణం వల్లైనా కావచ్చు. రాత్రి జాబ్‌కి వెళ్తారు. పగలు నిద్రపోలేరు. లేదా సహజంగా వారి నిద్ర తక్కువగా ఉంటుంది. దీనివల్ల కూడా మీ శరీరంలోని ప్రతి వ్యవస్థపై ప్రభావం పడుతుంది. అది షుగర్ అయినా లేదా మీ బీపీ లెవెల్ పెరగడం మొదలవుతుంది. మీరు మీ శరీరానికి విశ్రాంతి ఇవ్వకపోతే అది చాలా ముఖ్యమైన విషయం. ఇంకా కొంతమందున్నారు. వారికి మాంసం చాలా ఇష్టం. ఎందుకంటే రోగి వచ్చేటప్పుడు మీరు చూస్తారు. అతను బాగా సన్నగా ఉంటాడు. మేము అడుగుతాము, "మీరేం తింటారు? ఏం తినరు? మీరు మాంసం తింటారా?" అని అడుగుతాము. వారంటారు, "అవును, నాకు మాంసం చాలా ఇష్టం." ఇప్పుడు ఎక్కువగా మాంసం తినే వారిలో కూడా మేము ఎక్కువగా చూస్తున్నాము. ఎందుకంటే అందులో సహజంగానే కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. రెండవది, మనం రెడ్ మీట్ తినడం వల్ల మన శరీరంలో స్వల్పంగా వాపు వస్తుంది. అది బయట కనిపించదు. చర్మంపై కాదు. అది అంతర్గత వాపు, స్వెల్లింగ్. దీనివల్ల మీకు పారాలిసిస్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. దీనిపై నేను ఇప్పటికే ఒక పూర్తి వీడియో చేశాను. ఎందుకు రెడ్ మీట్ తినడం వల్ల ఇలా జరుగుతుందో. దీనివల్ల శరీరంలో ఉండే వివిధ అవయవాలకు నష్టం జరుగుతుంది. దానిని కూడా మీరు వెళ్లి చూడవచ్చు. మొత్తానికి చూస్తే అలాంటి వ్యక్తుల్లో పారాలిసిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కడుపులో ఎక్కువగా కనిపిస్తాయి. వాళ్ళ ఆహారం సరిగా లేకపోతే. మొత్తానికి మీరు తినే ఆహారంలో ఎక్కువగా నూనె, నెయ్యి వాడుతున్నా, లేదా బ్రెడ్ ఎక్కువగా తింటున్నా, లేదా నిద్ర తక్కువగా పడుతున్నా కూడా ఏదైనా విధంగా మీరు మీ శరీరాన్ని పట్టించుకోకపోతే శరీరం కూడా మిమ్మల్ని పట్టించుకోదు. మీరు బీపీ, షుగర్ మొదలైనవి ప్రారంభమవుతాయి. మరియు రోగాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇవి వచ్చే వయస్సు ఏదీ ఉండదు. ఏ వయసులోనైనా ఇది జరగొచ్చు కాబట్టి, మీరు పని చేస్తున్నప్పుడు, పని మొదలుపెట్టినప్పుడు మీ శరీరాన్ని కూడా పట్టించుకోవాలి. ఎందుకంటే ఇది ఒక యంత్రం. ఇది మీకు ప్రతి పని చేయడానికి సహాయపడుతుంది. ఏదైనా కారణంగా మీ శరీరానికి నష్టం జరిగితే, అది మీ ఆర్థిక పరిస్థితిపై, మీ కుటుంబంపై, అన్నింటిపై ప్రభావం చూపడం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ వీడియోను చూస్తున్న వారు ఒక విషయం అర్థం చేసుకోవాలి. తమను తాము రక్షించుకోవాలి. ఇప్పటికే అలాంటి సమస్యతో బాధపడుతున్న వారు తమను తాము మార్చుకోవాలి. మీరు గతంలో చేసిన ప్రతి చిన్న తప్పును ఒక్కసారి వెనక్కెళ్ళి ఆలోచించండి. ఆ తప్పు ఎందుకు చేశారో తెలుసుకోండి. ఎందుకంటే మీరు ఆ తప్పును గుర్తించుకున్న రోజు కనీసం మీ మార్పు మొదలవుతుంది. ఇప్పుడు మీ నగరంలో మిగిలిపోయిన ఈ వ్యాధిని ఎలా నిర్మూలించాలో ఆ మార్గాలను నేను మీకు ముందే వివరించాను. కాబట్టి నేను కోరుకుంటున్నాను, ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చూసి మీలాంటి ప్రతి రోగిని కలవాలి. అలాగే ఈ వ్యాధిని జయించిన వారిని కూడా కలవాలి. అప్పుడు మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది మీరు ఈ వ్యాధిని ఎలా ఓడించాలో. ఈ వీడియో మీకు కొంత సమాచారం అందించిందని నేను ఆశిస్తున్నాను. మీ మనసులో ఎలాంటి సందేహాలున్నా అవి స్వాగతించబడతాయి. మొత్తం టీమ్ ఉంది. నేను కూడా మీకు అందుబాటులోనే ఉన్నాను. వీటితో పాటు ముందుకు సాగుదాం. మనం తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.